హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ కరెంట్ అఫైర్ సెషన్. సో ఇదే మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చలో లుక్ ఇట్ అవర్ ఫస్ట్ టాపిక్. యా, సో అవర్ ఫస్ట్ టాపిక్ ఇస్ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ గల్ఫ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో కాంటెక్స్ట్ ఏంటంటే, ఫిన్లాండ్ గల్ఫ్లో మనకి ఎస్టోనియా అని ఒక కంట్రీ ఉంటుంది. ఈ కంట్రీలోకి రష్యాకి సంబంధించిన మిగ్ ఎయిర్ ఫోర్సెస్ దీంట్లోకి రావడం జరిగింది. సో మనకంటూ ఒక ట్రీటీ ఉంది. ఆ ట్రీటీ ఏంటంటే దట్ ఈస్ ట్రీటీ ఆఫ్ నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ చేస్తుందంటే, సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎస్టోనియా అనే కంట్రీ ఈ నాటోకి సంబంధించిన వన్ ఆఫ్ ది కంట్రీస్ చూడొచ్చు. సో ఈ నాటోలో మొత్తంగా మనకి 32 కంట్రీస్ వరకు కనబడుతున్నాయి. ఈ 32 కంట్రీస్లో ఇక్కడ ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఎస్టోనియా. ఈ కంట్రీలోకి మన రష్యా తన ఎయిర్ ఫోర్సెస్ని అక్కడ లాంచ్ చేయడం కానీ అక్కడ దాదాపుగా ఒక 12 నిమిషాల పాటు అక్కడ ఉంచింది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, తన సావిరినిటిని అది టెస్ట్ చేస్తుంది. సో అలా ఇప్పుడు నాటోకి ఇది ఒక రియాక్షన్ మూమెంట్ లాగా కనబడుతుంది. సో ఇది జియోపొలిటికల్గా చూసుకున్నా కూడా, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో చూసుకున్నా కూడా, సో ప్రతి ఒక్కరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ కాంటెక్స్ట్లో మనం 2 విషయాల్ని మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ పాయింట్లో చూస్తే మనం వరల్డ్ జియోగ్రఫీ పరంగా చూసుకుంటే ఇది అసలు ఏ ప్లేస్లో లొకేట్ అయింది. రెండవది స్టాక్ జీకో ఓరియంటల్ చూసుకుంటే నాటో. ఈ రెండింటిని ఇక్కడ మనం నేర్చుకుంటే ఈ కరెంట్ అఫైర్ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఎక్కడ లొకేట్ అయిందంటే మనకి యూరప్, ఓకేనా, ఐరోపా కాంటినెంట్లో ఇది మనకి లొకేట్ అవుతుందని కనబడుతుంది. సో ఈ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ఎప్పుడైనా చూసుకోండి, ఈ గల్ఫ్ అనే ఒక పదం మనకు వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే సర్టన్ వాటర్ బాడీ దట్ వాంట్స్ టు షో ఇన్ ల్యాండ్స్కేప్స్. అంటే ఈ వాటర్ బాడీ ఈ ల్యాండ్ సర్ఫేస్లోకి చొచ్చుకొని పోవడానికి ట్రై చేస్తుంది. అలా మనం చూడొచ్చు. మరి ఇదంతా ఎక్కడ మనకు కనబడుతుంది సార్ అంటే ఇది వచ్చేసి మనకి బాల్టిక్ సముద్రం, ద సీ ఆఫ్ బాల్టిక్లో ఇది మనకి కనబడడం జరుగుతుంది. మరి ఇది ఎన్ని కంట్రీస్తో తన బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది అంటే, సో ఇక్కడ మీకు ఫిన్లాండ్ కనబడుతుంది, ఇక్కడ ఎస్టోనియా కనబడుతుంది, ఇక్కడ సెయింట్ పీటర్బర్గ్ అని కనబడుతుంది. సో దాని అర్థం ఏంటంటే అది రష్యా. ఇంత మాట్లాడుకునే బదులు మనం డైరెక్ట్గా ఒకసారి రియల్ టైంలో చూసేద్దాం, మీకే ఈజీగా అర్థమైపోతుంది. సో ఆల్రెడీ లోడ్ చేసి పెట్టేస్తాం గాయస్. ఇక్కడ చూడండి బాల్టిక్ సీ. కొంచెం వీడియోని అయితే హెచ్డి ఫార్మాట్లో పెట్టుకోండి, లేకపోతే మీకు ఏం కనబడదు, నేను ముందే చెప్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ మీకు బాల్టిక్ సీ కనబడుతుందా, ఇక్కడ ఎస్టోనియా, సో సెయింట్ పీటర్బర్గ్స్. సో గాయస్ ఇదంతా రష్యా కదా, మరి మళ్ళీ రష్యా ఇక్కడ ఎట్లా ఉందంటే మీకు ఒక చిన్న సామెత చెప్తా. మరి మన పాండిచ్చేరి ఉంది ఎక్కడుంది మనకి, అటు తమిళనాడులో, మాహే అని కేరళలో, ఇటు యానాం అని ఏపీలో ఉందా లేదా, అదేవిధంగా సో దీని ల్యాండ్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మీరు అజర్బైజాన్ చూడండి, అజర్బైజాన్ కూడా మనకి 2 ప్లేస్లో కనబడుతుందా లేదా. సో గైస్ ఇలా ఇలా మనకి రష్యా ఈ ప్లేస్లో కనబడుతుంది. సో ఇక్కడ మీకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. సో ఇది వచ్చేసి ఏంటి, గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్గా మనం మాట్లాడుకుంటున్నాం. మరి గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ఊరికే ఉందా, సో చాలా చూడండి, చాలా ఐలాండ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో అండ్ ఇక్కడ మన 2 స్టేట్స్ యొక్క క్యాపిటల్స్ మాట్లాడుకోవాలి. అదే ఫిన్లాండ్ క్యాపిటల్ చూడండి ఇక్కడ హెల్సింకి. సో గాయస్ గుర్తుపెట్టుకోండి, ఫిన్లాండ్ క్యాపిటల్ ఏంటి హెల్సింకి. హెల్సింకి మీకు కనబడుతుంది. నెక్స్ట్ తర్వాత మన ఎస్టోనియా క్యాపిటల్ చూసుకుంటే దట్ ఈస్ టాలిన్, ఓకేనా, టాలిన్ కనబడుతుంది. ఇటు చూసుకుంటే మనకి సెయింట్ పీటర్బర్గ్స్ కూడా కనబడుతుంది. అయితే ఇదే ప్లేస్లో మనకి చాలా ఐలాండ్స్ కనబడుతున్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ఐలాండ్స్ ఉండడం మనకి కూడా చూడొచ్చు. సో ఇవన్నీ ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకునే ఐలాండ్స్ ఏమైనా ఉందంటే దట్ ఈస్ కోట్లిన్ ఐలాండ్. సో గైస్ ఈ కోట్లిన్ ఐలాండ్ ఇక్కడ ఎక్కువగా రద్దీగా కూడుకున్న ఏరియాలో చూసుకుంటే దిస్ ఈస్ మోస్ట్ బిజియెస్ట్ ఏరియా మన దీన్ని చూడొచ్చు. అండ్ ఈ లెంత్ మొత్తం వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 400 కిలోమీటర్స్ వరకు ఈ లెంత్ మనకి కనబడుతుంది. అండ్ అదేవిధంగా మనం బ్రెడ్త్ చూసుకుంటూ ఒక దగ్గర 19 కిలోమీటర్స్, ఒక దగ్గర 300 కిలోమీటర్స్, ఇలా ఏది కూడా ఒక లెవెల్ని మెయింటైన్ చేయకుండా ఇది చాలా ఫ్లక్చువేట్ అవుతూ మనకి ఈ ప్లేస్ కనబడుతుంది అన్నట్లుగా మనం చూడొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన కొన్ని జాగ్రఫికల్ ఇష్యూస్, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే రష్యన్ సెయింట్ పీటర్బర్గ్ కనబడుతుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్లోనే అత్యంత లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్, బ్లాక్ కాదండి, బ్రాకిష్ వాటర్. ఇక్కడ చూడండి దిస్ ఇస్ బ్రాకిష్ వాటర్ ఏంటంటే వేర్
ద రివర్స్ మీటింగ్ ఓషన్స్. ఎక్కడ నదులైతే సముద్రాలని కలుస్తాయో ఆ ప్లేస్ని మనం ఏమంటామంటే అయితే నదీముఖ ద్వారం అంటాం, లేదా ఇంగ్లీష్లో ఈస్ట్రే. ఒకసారి స్పెల్లింగ్ రాస్తున్నాను, ఓకే. ఈస్ట్రెస్ అంటాం. సో గాయస్, ఈ స్పెల్లింగ్ మనకి చాలా ఇంపార్టెంట్, ఓకే. ఈస్ట్రెస్ అంటాం. ఈ ప్లేస్లో మనకి ఫ్రెష్ వాటర్ కనబడుతుంది, అటు సెలైన్ వాటర్ కనబడుతుంది. ఈ రెండింటి మిక్చర్ని మనం ఏమంటున్నామంటే బ్రాకిష్ వాటర్ అంటున్నాం. మరి ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకి రెండు నదులు గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఒక నది వచ్చేసి మనకి నెవా నది అని, ఇంకోటి వచ్చేసి మన నర్వా నది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా లో సలైనట్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో గాయస్ చూడండి, ఒక నది నెవా నది, ఇంకోటి నర్వా నది, అండ్ తర్వాత సైమా కెనాల్, ఇవన్నీ మనకి ఈ ప్లేస్లో కనబడుతున్నాయి. సో ఇక్కడ మీకు చూస్తే కనబడుతుంది, దిస్ ఈజ్ నర్వా, కనబడుతుందా? సో ఇదంతా కూడా మీకు నర్వా రిజర్వాయర్ ఇక్కడ. సో గాయస్ కొంచెం క్లారిటీ చూడండి, ఇదంతా మనకి వాటర్ బడ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సైమా కెనాల్ ఇదేనండోయ్, ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా నర్వా రివర్. సో ఇలా మీరు ప్రతిదాన్ని చూస్తూ మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే దాని అర్థం ఏంటంటే ఇటు మీకు హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, జియోపొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. అలా దీని గురించి మనం మాట్లాడేసుకున్నాం. అయితే ఇప్పుడు మీ అందరికీ నాటో, ఇది కాస్త నా ఓన్ నోట్స్ నుంచి తీసుకురావడం జరిగింది, అయినా పర్లేదు, తెలుగు మీడియం వల్ల నో ఇష్యూస్. అయితే మనకి నాటో ఎందుకు ఫామ్ అయిందంటే ఒకసారి చూడండి, వరల్డ్ వార్ 2 అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనకి ప్రపంచ దేశాలు రెండు రకాలుగా మారిపోయాయి. ఒక దేశం వచ్చేసి కమ్యూనిస్టు దేశం, ఓకేనా? ఎస్, ఒక దేశం వచ్చేసి కమ్యూనిస్టు గ్రూప్గా మారిపోయింది. అండ్ మరొక దేశం వచ్చేసి క్యాపిటలిస్టిక్ అంటే పెట్టుబడిదారీ దేశంగా, ఓకేనా? పెట్టుబడిదారీ దేశంగా మారిపోయింది. వీళ్ళకి హెడ్ ఎవరంటే మనకి యుఎస్ఏ కనబడుతుంది. మరి వీళ్ళకి హెడ్ ఎవరంటే మనకి రష్యా కనబడుతుంది. సో ఈ రష్యా నుంచి ఎలాగైనా సరే ఈ యుఎస్ఏ తనని తాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక ఇంటర్నేషనల్ మిలిటరీ అలియన్స్, అంటే తెలుగులో అంతర్జాతీయ మిలిటరీ ఆర్గనైజేషన్గా, కూటమిగా ఫామ్ అయిందే మనకి నాటో అంటే అర్థం ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మరి నార్త్ అట్లాంటిక్ అంటే మనకి అట్లాంటిక్ సముద్రం కనబడుతుంది కదా. ఒకసారి ఇక్కడ మీరు క్లారిటీగా చూస్తే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సో గాయస్, ఇదంతా మనకు కనబడుతున్న ఈ ఏరియా మొత్తం కూడా అట్లాంటిక్. మరి సౌత్ అట్లాంటిక్, ఈ సౌత్ అట్లాంటిక్తో నాకు పని లేదు, ఓన్లీ నార్త్ అట్లాంటిక్తో మాత్రమే నాకు పని ఉంది. ఈ నార్త్ అట్లాంటిక్తో బార్డర్స్ని కలిగి ఉన్న ప్రతి దేశం కూడా దీంట్లోకి భాగంగా మనం తీసుకొచ్చుకుంటాం. ఎందుకంటే ఇందులో అంటే దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే తమ సభ్య దేశాల్లో ఏ దేశం మీద ఎవరు చేసినా మిగతా అన్ని దేశాలు కూడా రివోల్ట్ అయ్యి ఆ దేశం మీద ప్రతీకారం తీర్చుకుంటాయి. అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ మిలిటరీ అలయన్స్గా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇలాంటి నాటోగా ఇక్కడ మనకి యుఎస్ఏ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యూరప్, ఈ దేశాలు మనకి చూడడం మనం గమనించవచ్చు. మరి ఇదే కాంటెక్స్లో చూస్తే అటు ఐరోపాకి చెందినది, ఇటు యుఎస్ఏకి చెందినది, అండ్ అట్లాంటిక్ కూడా చెందిన ఒక కంట్రీ ఉందండి. ఆ కంట్రీ మన ఆసియా ఖండంలో ఉన్న కంట్రీ. అదేంటంటే దట్ ఈస్ టర్కీ లేదా తుర్కీయే. ఈ దేశం కూడా ఈ మనం చూస్తున్న నాటోలో ఒక భాగంగా మనం గమనించవచ్చు. సో అలా ఈ రెండింటి మధ్యలో మనకి ఇది ఏ టైంలో స్టార్ట్ అయిందంటే మనకి 1949లో ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ గారి బర్త్డే సందర్భంగా అనుకోండి, ఓకేనా? ఎస్, ఇలా మనకి 1949లో ఈ అలియన్స్ ఫామ్ అయింది, ఓకేనా? ఈ అలియన్స్ ఫామ్ అవడానికి అంతకంటే ముందు ఈ యుఎస్ఏ రాజధాని అయిన వాషింగ్టన్లో ఒక డిక్లరేషన్ జరిగింది. దాన్నే మనం వాషింగ్టన్ డిక్లరేషన్ అంటాం. ఈ డిక్లరేషన్ పరంగా ఇది మనకి లైమ్లైట్లోకి వచ్చింది, ఓకేనా గైస్? ఇలా మనకి వచ్చింది. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది, ఓకేనా? నెక్స్ట్ మరి ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే దట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ మాత్రం మాట్లాడతారు. అండ్ ఇదే ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ మాట్లాడే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్గనైజేషన్ కూడా ఐసీజీ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కూడా సేమ్ లాంగ్వేజ్ని మనం మాట్లాడతాం. అయితే మొత్తంగా ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఇందులో 32 కంట్రీస్ ఉన్నాయి. మనని ప్రతిసారి క్వశ్చన్స్ అడుగుతున్నారండి, 30వ కంట్రీ ఏంటి, 31వ కంట్రీ ఏంటి, 32వ కంట్రీ ఏంటి, లేదా ఫౌండింగ్ కంట్రీస్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ మనకు పడుతున్నాయి. ఇక 30వ కంట్రీ చూసుకుంటే మనకి నార్త్ మాసిడోనియా కనబడుతుంది. మరి 31వ కంట్రీగా చూసుకుంటే ఫిన్లాండ్ కనబడుతుంది. 32వ కంట్రీగా చూసుకుంటే మనకి స్విట్జర్లాండ్ కనబడుతుంది. సరే 31, 32 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు దీన్ని ఏమంటారు 31st అంటున్నారా? సో 31st అంటే ఫిన్లాండ్
ఫిన్లాండ్లో కూడా మనం ఫస్ట్ ఫిన్లాండ్ అలా మీరు 31st ఫిన్లాండ్ గుర్తుపెట్టుకోండి. మరి 32nd వచ్చింది కదా స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ అని మనం మాట్లాడుతున్నప్పుడు సెకండ్ స్విట్జర్లాండ్, 32nd స్విట్జర్లాండ్ ఎసెస్ మీకు కలుస్తున్నాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. అంతా బాబా మీ బ్రెయిన్ని మాత్రం మీరు ఇంకేం స్ట్రెస్ చేయకండి. ఓకే. సో మరి ఫౌండింగ్ కంట్రీస్ మనకి మొదలుగా ఒక 12 కనబడుతున్నాయి. అవి బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే, యూఎస్ఏ. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఏం ట్రై చేయకండి, జస్ట్ చూసి అలా వదిలేయండి. ఓకే. ఇక రీజన్స్ అంటే మనం మాట్లాడుకున్నాం. టర్కీ ఒకటే మనకి ఆసియా నుంచి ఇక్కడ కనబడుతున్న కంట్రీ. అంటే అమెరికా తను ఒక ఒప్పందం ద్వారా నార్త్ అట్లాంటిక్ దేశాలన్నింటినీ కూడా ఒక కూటమిగా తీసుకొచ్చిన ఒక గ్రేటెస్ట్ మిలిటరీ కూటమిగా మనం దీన్ని చూడొచ్చు. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నా. ఇదే కూటమిలో మనం చూస్తే ఎస్టోనియా కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి గాయస్, ఎస్టోనియా. ఇవన్నీ మనకి ఎన్ని కనబడుతున్నాయంటే 32 నేషన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా. సో ఇందులో ఉన్న ఆర్టికల్ 5 మనకి ఏం చెప్తుందంటే ఈ 32 దేశాల్లో ఏ ఒక్క దేశం మీద చేయాల్సిన సరే మిగతా దేశాలన్నిటి కూడా అదొక వార్నింగ్ సైన్కి వచ్చి మన మీద యుద్ధానికి తీసుకురావడుస్తుంది. మరి ఇందులో భారత్ జాయిన్ అవుతుందా? జాయిన్ కాదు. ఎందుకు జాయిన్ కాదు తెలుసా? సో మన ఎవరికి బెస్ట్ ఫ్రెండ్? రష్యాకి బెస్ట్ ఫ్రెండ్. మరి అలాంటప్పుడు మనం దీంట్లో ఉంటే రష్యా నుంచి మనకున్న సంబంధాలు మొత్తం తెగిపోతాయి కదా. మీరే చూడండి, మీకు ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మధ్య ఎనిమిటీ అంటే శత్రుత్వం ఉంది, కానీ మీరు ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్. మరి మీరు వీడికి సపోర్ట్ చేస్తారంటే ఎలా ఉంటుంది? సో అలానే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా గైస్, ఇలా మనం చూడొచ్చు. ఇది దానికి సంబంధించిన హాల్. ఈ డేటా సరిపోతుందండి, దీన్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే. ఎస్. మరి మనం ఇవన్నీ చూడండి. 2024లో మనకి స్వీడన్ జాయిన్ అయింది. సో ఎన్నో కంట్రీగా? 32వ, 32nd. 2023లో మనకి ఫిన్లాండ్ వచ్చింది. ఎన్నోగా? 31st. 2020లో మనకి నార్త్ మాసిడోనియా 30గా. ఇదే మనం 1949 చూసుకుంటే 12 ఫౌండింగ్ మెంబర్స్గా మనం చూడొచ్చు. ఓకేనా. ఇలా నెక్స్ట్ మరి క్వశ్చన్స్ ఎలా చూడొచ్చు సార్ అంటే, ద గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ విచ్ సీ? ఏ సీలో మనకు కనబడుతుంది? బాల్టిక్ సీలో. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద కంట్రీస్ బార్డర్ ఆఫ్ ది గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్? మనకి ఏం కనబడుతున్నాయి? ఫిన్లాండ్, ఎస్టోనియా, రష్యా. అవునా కదా. నెక్స్ట్ తెలుగు చూస్తున్నా. ఫిన్లాండ్ గల్ఫ్ ఒడ్డున ఏ 2 రాజధానులు ఉన్నాయి? అటు హెల్సింకి, ఇటు టాలిస్. ఉన్నాయా లేవా? నెక్స్ట్, ద రష్యన్ సిటీ లొకేటెడ్ ఎట్ ద ఈస్టర్న్. మరి రష్యన్ సిటీలో ఏం కనబడుతుంది? సెయింట్ పీటర్బర్గ్. ఇది డేటా. ఇలా క్వశ్చన్స్ వస్తే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మనం చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ సూపర్ టైఫూన్ రగసా. సో సూపర్ టైఫూన్ రగసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏ దేశం గురించి మాట్లాడుకుంటున్నామంటే దట్ ఈస్ ఫిలిప్పీన్స్ అండి. ఫిలిప్పీన్స్. మరి ఈ ఫిలిప్పీన్స్ దేనికి ప్రత్యేకం అంటే, ఇటు చూస్తేనేమో మనకి పసిఫిక్ ఓషన్ కనబడుతుంది. ఓకేనా. మరి ఇటు చూస్తేనేమో చైనా సముద్రం కనబడుతుంది. ఓకే. ఈ ఫిలిప్పీన్స్లో అతిపెద్ద ద్వీపంగా మనం దేని చూడొచ్చు అంటే లుజాన్. ఈ లుజానా ద్వీపం చూడొచ్చు. మనం మొన్న మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? డాంగ్షీ ఐలాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా నిన్న కూడా మనకి ఈ ఇష్యూ మనకి న్యూస్లోకి వచ్చింది. సో ఇలా లుజాన్ ఉంది. ఈ ప్లేస్లో మనం చూసుకుంటున్నట్ట ఒక టైఫూన్ అంటే సింపుల్గా చెప్పాలంటే సైక్లోన్స్. ఓకేనా. సైక్లోన్స్. ఈ సైక్లోన్స్కి అటాక్ జరిగింది. ఆ అటాక్ ఏంటంటే దట్ ఈస్ టైఫూన్ రగసా. ఈ రగసా టైఫూన్ దీనికి తగలడం జరిగింది. సో ఇది ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే 250 km/h వేగంతో ప్రయాణిస్తుందట. మరి ఇటు చూడండి, ఇదంతా మనకి పసిఫిక్ ఓషన్ కనబడుతుంది, ఇదంతా మనకి చైనా సీ కనబడుతుంది. మరి ఈ ల్యాండ్ మొత్తం దేనికి పెట్టింది పేరండి? ఎర్త్ క్వాక్స్ అంటే భూకంపాలు. ఎందుకు? ఇది మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. భూకంపాలు కానీ అగ్నిపర్వతాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ ఏరియాలో కనబడుతుంది. అలాంటి ఒక డెడ్లీస్ట్ ఏరియాలో మనకి ఫిలిప్పీన్స్ లొకేట్ అవుతుంది. మరి ఇదే ఏరియాలో ఈ టైఫూన్ రగస్ అని లోకల్ పీపుల్ ఏమంటారంటే నాండో అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ కూడా మీకు కనబడుతుంది. నాండో అనే పేరుతో దీన్ని మనం పిలవడం జరుగుతుంది. మరి ఇది అటాక్ చేయడం వల్ల సో చూస్తే అప్రాక్సిమేట్లీ బాబుయన్ ఐలాండ్స్ కానీ సో ఇలా మొత్తం ఈ ఎంటర్ ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుందని చెప్తుంది. ఈ కాంటెక్స్ట్లో మనం ఒక్కసారి దీన్ని రియల్ టైం విజువలైజ్ చూస్తే మనకి సరిపోతుంది. ఓకేనా. ఎస్ గాయస్, ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఇదంతా ఫిలిప్పీన్స్. ఈ ఫిలిప్పీన్స్గా నేరుగా ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి బాబియన్ ఐలాండ్స్ కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుందని చెప్తుంది. సో తర్వాత ఇది నేరుగా తైవాన్ మీదుగా చైనాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇదే కేసులో మనం చూసుకుంటే దీనికి నార్త్ సైడ్గా మనకి తైవాన్ కనబడుతుంది. ఇటు సైడ్గా చూసుకుంటే అంటే వెస్ట్ సైడ్గా చూసుకుంటే మనకి వియత్నాం కానీ సౌత్ చైనా కానీ కనబడుతుంది. అదేవిధంగా సౌత్ సైడ్లో మనం చూసుకుంటే ఇండోనేషియా, తర్వాత మలేషియా, ఆ తర్వాత ఈ ప్లేస్లో మనకి సబా, బోర్నియా ఇవన్నీ కూడా
ఈ ప్లేస్లో మనకు కనబడుతున్నాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బేసికల్గా ఇక్కడ ఎందుకు ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి అంటే ఇది కంప్లీట్గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో మనకు కనబడుతుంది. మరి సార్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్స్ అంటే ఏంటి అంటే ఇగో చూడండి గాయస్, ఇదంతా కూడా ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ అంతా కూడా నిరంతరం రకరకాల అగ్నిపర్వతాల విస్ఫోటనంతో కానీ రకరకాలైన ఎర్త్క్వేక్స్తో కానీ ఇది కంప్లీట్గా అఫెక్ట్ అవుతున్న ఏరియా. మరి ఆ ఏరియాలో ప్రతిరోజు ఏదో ఒక మూల సైక్లోన్స్ కానీ ఇలా ప్రతిసారి మనకి కనబడుతున్నాయి. అండ్ ఫిలిప్పీన్స్ని మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. వెరీ రీసెంట్గా మనం 67th రావణ్ మెగాసిస్ అవార్డ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇదే విధంగా ఫిలిప్పీన్స్లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉందని మాట్లాడుకున్నాం. ఇలా చాలాసార్లు మళ్ళీ మనకి ఇది లైమ్లైట్లోకి వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వేకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి అంటే సో మనకి ముంబై అంటే మనకి ఎక్కడ లొకేట్ అయింది? మహారాష్ట్రలో. ఈ మహారాష్ట్రలో మనకి 2 ఏరియాస్ ఉన్నాయండి. అదొకటి వచ్చేసి గన్సోలి, తర్వాత షిల్పాటా. ఓకేనా? షిల్పాటా. ఈ రెండింటి మధ్యనంట అప్రాక్సిమేట్లీ 4.8 కిలోమీటర్తో ఒక సొరంగాన్ని తవ్వడం జరిగింది. ఎందుకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ అంటే ఏంటి? మీ అందరూ ఏదో ఒక టైంలో మీ జీవితంలో బుల్లెట్ ట్రైన్స్ అనేవి లైక్ జపాన్లో ఉంటాయి అనే ఒక విషయం అయితే మీకు తెలుసు. సో అలాంటి బుల్లెట్ ట్రైన్స్ సంబంధించిన మొదటి ప్రాజెక్టు అప్రాక్సిమేట్లీ 500+ కిలోమీటర్స్తో మన ఇండియాలో వస్తుంది. ఈ టాపిక్ మనం అప్పుడెప్పుడు జపాన్ ప్రధాని షింజో అబే గారు ఉన్నప్పటి నుంచి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇషిబా గారు కూడా రావడం జరిగింది. సో ఇలా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మనకి ముంబై ఏరియా నుంచి మొదలు పెడితే అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి ఏరియా వరకు మొత్తంగా ఈ రేంజ్లో 12 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. చూడండి ఇగో నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కనబడుతున్నాయా? సో మొత్తంగా ఇది మనకి 508 కిలోమీటర్స్తో ఇది వస్తుంది. జనరల్గా ఈ ఏరియాని మనం ట్రావెల్ చేయాలంటే మనకి అప్రాక్సిమేట్లీ 6 to 7 అవర్స్ అవుతుంది. బట్ ఇది రావడం వల్ల మన టైం ఎంతకు రెడ్యూస్ అవుతుందంటే జస్ట్ 2 అవర్స్కి పడిపోతుంది. మరి అలాంటి దాంట్లో ఈ ప్లేస్లో ఒక సొరంగాన్ని మనం తవ్వడం, తీసుకురావడం, దీనివల్ల దీనికంటూ ఒక మంచి మైలేజ్ వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ప్రాజెక్టు గురించిన కనీసం డీటెయిల్స్ మనకు తెలుసుకోకుంటే మనం చాలా మోసపోతాం. అండ్ మీరు కంపేర్ చేస్తే ఎగ్జామ్లో వచ్చిందంటే అదేంటంటే ముంబై ట్రాన్స్ హార్బర్ లింకేజ్ ప్రాజెక్టు గురించి వెరీ రీసెంట్గా గ్రూప్ 2లో కూడా అడగడం జరిగింది. అందుకే గైస్ చాలా జాగ్రత్తగా ఇలాంటి థింగ్స్ని చూడండి. ఓకేనా? మరి ఇది ఎవరు సహకారంతో రన్ అవుతుందంటే జపాన్కి చెందిన షింకన్సేన్ టెక్నాలజీ అండ్ ఇండియాకి చెందిన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళిద్దరి సహాయంతోనే ఇది మనకి రన్ అవుతుంది. సో చూస్తే ఆ 508 కిలోమీటర్లో గుజరాత్లో 348 కిలోమీటర్స్ మనకు రన్ అవుతే అదే మహారాష్ట్రలో చూసుకుంటే 156 కిలోమీటర్స్ వరకు రన్ అవుతుంది. మొత్తంగా ఈ ఏరియాలో 12 స్టేషన్స్ మనకు కనబడుతున్నాయి. స్పీడ్ లిమిట్ వచ్చేసి 1 గంటకి 320 కిలోమీటర్, అంటే దాదాపు ఒక విమానంతో సమానం అన్నట్లుగా ఇలా. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఫీచర్స్ 21 కిలోమీటర్ టన్నల్స్ మనకు కనబడుతున్నాయి. 7 కిలోమీటర్స్ ఏమో అండర్ సీలో మనకు కనబడుతుంది, మిగతాదేమో మనకి ల్యాండ్ మీద కనబడుతుంది. సో 320 కిలోమీటర్ వైడక్ట్స్ కానీ 17 రివర్ బ్రిడ్జెస్ కానీ 9 స్టీల్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. బట్ ఇంత డేటా ఉందనే విషయం మనం చెప్పొచ్చు. ట్రాన్స్పోర్టేషన్లో ఇండియా సాధించిన పురోగతి ఏంటంటే ఇలాంటి డేటాని మీరు రాస్తే చాలా యాక్యురేట్గా మనకు కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో ఇదే డేటా తెలుగులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హతే చిల్లీ. సో చిల్లీ యాక్చువల్గా ఇది 2 days కింద టాపిక్, బట్ మనం ఏది కూడా మిస్ అయ్యాం. ప్రతి దాన్ని కూడా మనం కవర్ చేస్తూ వస్తాం గాయస్. ఓకే? ఎస్. ఇక్కడ హతే చిల్లీ స్పెషాలిటీ ఏంటంటే సో దీనికి యాక్చువల్లీ దిస్ ఈస్ బిలాంగింగ్ టు మణిపూర్. ఓకేనా? సో దిస్ ఈస్ బిలాంగింగ్ టు మణిపూర్. మరి ఎందుకు సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే దీనికి 2021లో ఏమొచ్చిందంటే జిఏ ట్యాగ్ వచ్చింది. మరి వాట్ ఈస్ ద జిఏ ట్యాగ్? జిఏ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు. అదొక ఫుడ్డే కానీ, వైనే కానీ, క్రాప్సే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి మనం జిఏ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు ఇస్తే దాని అర్థం ఏంటంటే దాన్ని ఇంకెవరు కాపీ కొట్టరు. దాని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డ్యామేజ్ కాకుండా ఒక 10 సంవత్సరాల వరకు మనం దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. అలాంటి థింగ్కి సంబంధించిన ఒక జిఏ ప్రాజెక్టే ఈ మణిపూర్కి సంబంధించిన హతే చిల్లీ ఫెస్టివల్. మరి ఎందుకు సార్ దీన్ని ఫెస్టివల్ జరిపినామంటే సో దీని స్పెషాలిటీని ప్రమోట్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈసారి ఇదేంటి అంటే 14వ ఫెస్టివల్గా మనం చూడొచ్చు. మరి ఈ జిఏ ట్యాగ్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారంటే మన దేశంలో జోగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ అనేది 1919లో ఫామ్ అయింది. మరి దీనికి సంబంధించిన బిల్డింగ్స్ని మనం 2003లో చెన్నైని హెడ్ క్వార్టర్స్గా చేసుకొని చెన్నైని హెడ్ క్వార్టర్స్ చేసుకొని దీన్ని చేయడం జరిగింది. మరి ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద మనకు పనిచేస్తుంది
డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఈ డిపార్ట్మెంట్ కింద ఇది మనకి వర్క్ అవుతుంది. సో ఇది హతే చిల్లీకి సంబంధించిన స్మాల్ ఇష్యూస్. మరి ఈ మణిపూర్లో ఇది సిరా రకోంగ్. సో గాయస్ చూడండి కరెక్ట్గా సిరా రకోంగ్ అనే ఈ గ్రామానికి సంబంధించిన పంట. ఇది ఈ గ్రామంలో తప్ప ఇంకెక్కడ కూడా పండదు. మరి ఇది పండాలంటే వీళ్ళు ఇక్కడ అవలంబిస్తున్న వ్యవసాయ విధానం ఏంటంటే దట్ ఈస్ జూమింగ్ కల్టివేషన్, లేదా దీన్నే మనం ఇంకేమంటామంటే పోడు కల్టివేషన్ అంటాం, లేదా దీన్నే మనం ఇంకేమంటామంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటాం, లేదా దీన్నే మనం ఇంకేమంటామంటే స్లాష్ అండ్ బర్నింగ్ కల్టివేషన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో గాయస్ ఒక్కసారి చూడండి, ఒక్క వ్యవసాయ విధానానికే ఇన్ని పేర్లా మరి ఇలా. అందుకే కరెంట్ అఫైర్స్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి, చేస్తేనే మీకు ఇలాంటి డేటా దొరుకుతుంది. మరి ఇటీవల మణిపూర్లో జిఏ ట్యాగ్ చేయబడిన ఈ హతి మిరపకాయని ప్రోత్సహించడానికి 14వ సిరా రకోంగ్ హతి మిరప ఉత్సవాన్ని మనం జరపడం జరిగింది. సో ఈ మిరప ఎలాంటి ఒక థింగ్ అంటే ఇది అమెరికన్ స్పైస్ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళు చూపించిన ఆ విధానాలకి చాలా దగ్గరగా మ్యాచ్ అవుతున్న ఒక ఇండియన్ ప్రోడక్ట్గా మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? సో ఇట్ వర్క్స్ అ గుడ్ యాంటీ యాక్సిడెంట్ అండ్ పాసెస్ హై కాల్షియం అండ్ విటమిన్ సి లెవెల్స్. అంటే ఇది హెల్త్ పరంగా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇది హతై చిల్లీకి సంబంధించిన ఇష్యూ. కొన్ని క్వశ్చన్స్ చూస్తే విచ్ చిల్లీ ఈజ్ పాపులర్ ఇన్ మణిపూర్. మరి మణిపూర్లో ఇది ఒకటిన పాపులర్ అంటే లేదండి, కింగ్ చిల్లీ అని యూ మొరాక్ చిల్లీ అని ఇంకోటి ఉంది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ASTA? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అమెరికన్ స్పైస్ ట్రేడ్ అసోసియేషన్. సో ఇక్కడ చూడండి అమెరికన్ స్పైసెస్ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళ క్వాలిటీస్ కూడా ఇది మ్యాచ్ అవుతుందని మనం చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ GI ట్యాగ్. ఓకేనా? ఈ GI ట్యాగ్ చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద ఇది మనకు కనబడుతుంది. సో దీనికి సంబంధించిన యాక్ట్ మనకి జోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1919 కింద 2003లో దీనికంటూ సంబంధించిన ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ విషయం మనకి ఏం చెప్తుంది, GI ట్యాగ్ అనేది ఒక స్టాచ్యూటరీ బాడీ అంటే చట్టబద్ధంగా ఏర్పడిన ఒక సంస్థగా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇది గాయస్ సరిపోతుంది. ఓకే యా నెక్స్ట్. సో గాయస్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే CAC. సో ఎప్పుడైనా MR ఆఫీస్కి వెళ్ళారా? MR ఆఫీస్కి వెళ్తే మీకు ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం అని మనకు కనబడుతుంది. సో సమాచారాన్ని ఎందుకు మనకు హక్కుగా ఉండాలి, ఎందుకు హక్కుగా ఉండాలంటే చూడండి గాయస్ ఒకసారి చూడండి ఎందుకు సార్ మనకి ఇది హక్కుగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ. సో గాయస్ ఈ వర్డ్స్ కొంచెం చాలా జాగ్రత్తగా వినండి, ఇవి మీ లైఫ్ని చేంజ్ చేసే వర్డ్స్. రెస్పాన్సిబిలిటీ ఒకటి, తర్వాత ట్రాన్స్పరెన్సీ. ఓకేనా? ఎస్ ట్రాన్స్పరెన్సీ. ఆ తర్వాత అకౌంటబిలిటీ. ఓకే అకౌంటబిలిటీ. సో ఇలాంటి వాటిని ప్రతి భారతీయ పౌరుడు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన దేశంలో తీసుకొచ్చిందే ఈ CAC సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గత 11 సంవత్సరాలలో 7 సార్లు అధ్యక్షుడు లేకుండా హెడ్లెస్గా ఇది ఉండడం మనం చూడొచ్చు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి మీరు క్లారిటీ చూడండి. ఇక్కడ 2009 నుంచి 2009 ఓకే ఇక్కడ. సో ఇలా చూస్తే మనకి ఇది 7 సార్లు. ఆ 7 సార్లు ఏంటి అంటే ఒక్క నిమిషం ఇక్కడ చూడండి గాయస్. ఇక్కడ 2014లో రాజీవ్ మాథూర్ గారు రాజీనామా చేస్తే మళ్ళీ 2015లో ఇంకొకరు దీనికి విజయ్ శర్మ గారు దీనికి చైర్మన్గా అవ్వడం జరిగింది. అంటే ఈ ఒక్కసారి ఈ చైర్మన్ లేకుండా మనం కనబడుతుంది. రెండవది 2015లో ఈ విజయ్ శర్మ గారు రాజీనామా చేస్తే మళ్ళీ మనకి రాధాకృష్ణ గారు 2016లో దీన్ని జాయిన్ అవ్వడం జరిగింది. అంటే రెండోసారి ఇది చైర్మన్ లేకుండా మనం కనబడుతుంది. నెక్స్ట్ రాధాకృష్ణ గారు రాజీనామా చేశాక సుధీర్ భార్గవ్ గారు దీంట్లోకి రావడానికి అప్రాక్సిమేట్లీ ఒక 1 year గ్యాప్ వచ్చింది ఇక్కడ మనకి. సో చూస్తే మూడోసారి, ఇలా చూసుకుంటే 4, 5, 6, ఇప్పుడు 7వసారి. ఇలా 7 సార్లు ఈ వింగ్కి చైర్మన్, ఓకేనా, చైర్మన్ లేకుండా ఇది మనకు కనబడుతుంది. సో బేసికల్గా ఈ చైర్మన్ దీని కాంపోజిషన్ మనకి ఎలా ఉంటుందంటే 1:10గా మనం కనబడుతుంది. అంటే ఒక చైర్మన్ 10 మంది సభ్యులుగా దీంట్లో మనం చూడొచ్చు. వీళ్ళ టర్మ్ ఎంత ఉంటుంది సార్ అంటే 3 లేదా 65 years, విచ్ ఇస్ ఎర్లియర్. అంటే నీకు జనరల్గా ఎక్కితే 3 years ఉంటుంది, లేదా 65 years వరకు నీ పదవి కాలం ఎండ్ అయిపోతుంది. ఇలా మనం వీళ్ళని చూడొచ్చు. సో మన దేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన దేశంలో ఎప్పుడు వచ్చిందంటే
2005లో వచ్చింది. దీన్ని మనం సమాచార హక్కు చట్టం అంటాం. దీని ప్రకారంగా ఇది మన దేశంలో ఏర్పడడం జరిగింది. సో ఇది మనకి 2005 నుంచి రన్ అవ్వడం మనం చూడొచ్చు. మరి ఈ మెంబర్స్ని ఎలా తీసుకుంటారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెంబర్స్ని తీసుకునే ఒక కమిటీలో ఎంతమంది ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అండ్ దాంతోపాటు లోక్సభకి చెందిన ప్రతిపక్ష నాయకుడు కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు కేబినెట్ మినిస్ట్రీస్లో ప్రధానమంత్రి ఎవరినో ఒకరిని నామినేట్ చేసి ఈ ముగ్గురు మనం చూస్తున్న సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్గా ఒకరిని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇలా ఇతని వయసు ఎంత 3 లేదా 65 ఇయర్స్గా ఇందులో మనకి టర్మ్గా మనకి కనబడడం జరుగుతుంది. సో ఇది మన దేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ప్రమోట్ చేసే విధంగా మన దేశంలోకి ఇది వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది మనకి చట్టం? 2005లో మనకు కనబడుతుంది. అయితే మనం ఇప్పటివరకు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని పిలుస్తున్నాం కదా. మరి ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే 1909లో వచ్చింది. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే దీన్ని మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే ఇంతకుముందు మాంటెగు అండ్ చేమ్స్ఫర్డ్ అని పిలిచేవాళ్ళం. ఓకేనా? మాంటెగు అండ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను పిలిచేవాళ్ళం, లేదా గవర్నమెంట్ యాక్ట్ 1919 అని పిలిచేవాళ్ళం. ఇక్కడ మనకు వచ్చిన టర్మ్ ఏంటి అంటే దట్ ఈస్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా వచ్చింది. మరి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మనకి 2 భాగాలుగా విడిపోయింది. అదేంటి అంటే ఒకటి రిజర్వ్ లిస్ట్గా, ఓకేనా, ఒకటి రిజర్వ్ లిస్ట్గా విడిపోయింది. రెండవది చూసుకుంటే మనకి ట్రాన్స్ఫర్డ్ లిస్ట్గా మనకి విడిపోయింది. ఓకేనా? ఎస్, ట్రాన్స్ఫర్ లిస్ట్గా విడిపోయింది. మరి ఇవన్నీ ఎందుకు రాసేసారంటే మనకి చెప్తా, అందుకే ఉన్నా కదా నేను. సో 1857కి ముందు ఒకలా మన దేశం కనబడుతుంది, 1857 తర్వాత ఒకలా కనబడుతుంది. ఇక్కడ కనబడితే ప్రతి చట్టాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? జనరల్గా చార్టర్ చట్టం అని పిలుస్తున్నాం. ఇక్కడ మనం కనబడుతున్న చట్టాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? కౌన్సిల్. ఓకేనా? కౌన్సిల్ చట్టం అని పిలుస్తున్నాం. సో ఇక్కడ కనబడుతున్న ప్రతి చట్టం కూడా మనకి ఏ టైంలో కనబడింది? ఇవన్నీ కూడా మనకి కంపెనీ యుగం, అంటే కంపెనీ రూల్ చేసే టైంలో కనబడింది. మొదటగా మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది, పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది, చార్టర్ 1, చార్టర్ 2, చార్టర్ 3, చార్టర్ 4 మనకు కనబడుతుంది. సో మన టాపిక్ ఇప్పుడు వీటి గురించి కాదు. ఓకేనా? సో తర్వాత కంపెనీ రూలింగ్ ఎండ్ అయిపోయాక నేరుగా ఇది బ్రిటిష్ కిందికి వెళ్ళిపోవడం జరిగింది. మరి బ్రిటిష్ వెళ్ళిపోతూ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఇండియా అనే ఒక కొత్త పోస్టు, సింపుల్గా తెలుగులో చెప్పాలంటే భారత రాజ్య కార్యదర్శి అనే పోస్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ భారత కార్యదర్శి పోస్ట్ కింద మనకు ఒక 15 మంది వరకు సభ్యులు కనబడుతారు. వాళ్ళని మనం ఏమంటున్నామంటే కౌన్సిల్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఓకేనా? ఈ కౌన్సిల్ చేసే చట్టాలని మనం కౌన్సిల్ చట్టాలు అంటాం. ఈ భారత రాజ్య కార్యదర్శితో పాటు మనకి వైస్రాయ్ అనే పొజిషన్ కూడా మనకు ఉంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రిలా మనం చూడొచ్చు. సో వీళ్ళు చేసే ప్రతి చట్టాలు మనం కౌన్సిల్ చట్టాలు అంటున్నాం. ఇక్కడ మనకి కౌన్సిల్ చట్టం ఒకటి వచ్చింది. మరి ఈ 1861లో మనకు వచ్చిన సిస్టమ్స్ ఏంటంటే ఒకటి పోర్ట్ఫోలియో సిస్టమ్ మనకు వచ్చింది, అండ్ దాంతోపాటు హైకోర్టు అనే సిస్టమ్ కూడా వచ్చింది. మరి ఫస్ట్ హైకోర్టు, సెకండ్ హైకోర్టులో కన్ఫ్యూజ్ కాకండి. సిబిఎన్ అంటే మీరు చంద్రబాబు నాయుడు అంటారు కదా, సిబిఎంగా గుర్తుపెట్టుకోండి. కలకత్తా హైకోర్టు, బాంబే హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, మళ్ళీ మనకి 1866లో ఇంకో హైకోర్టు వచ్చింది, దట్ ఈస్ అలహాబాద్ హైకోర్టు. ఓకే గైస్, అది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ 1892లో మరొక కౌన్సిల్ చట్టం వచ్చింది. సో ఇది మనకు అవసరం లేదు. ఈ 1909లో, సారీ అండి, సో యాక్చువల్ 1999, ఓకేనా? ఎస్, మనకి 1909లో మనకి వచ్చిన చట్టం ఏంటంటే దట్ ఈస్ మింటో మార్లే. సో ఇక్కడ మనకి మింటో మార్లే వచ్చింది. ఓకేనా? సో ఈ మన మాంటెగో చేమ్స్ఫర్డ్, ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇది మొత్తం కూడా మనకి 1919లో వచ్చింది. ఓకేనా? సో ఈ 1919లో మనకి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని ఒక థీమ్ వచ్చింది. ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే మనకి ఏం చేయాలి? అది ట్రాన్స్పరెంట్గా, అంటే పారదర్శకత చూపించాలి. తర్వాత అకౌంటబిలిటీ, అంటే ప్రతి ఒక్కరికి జవాబుదారీతనంగా ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతాయుతంగా మనకు కనబడాలి. ఇలా మనకి మొదటిసారిగా బాధ్యతాయుతంగా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీగా అనే వర్డ్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి 1919. మరి గాయస్ ఇక్కడ చూడండి, మింటో మార్లే మాంటెగో చేమ్స్ఫర్డ్ అంటున్నాను. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే మింటో వైస్రాయ్ అయితే మార్లే వచ్చేసి భారత రాజ్య కార్యదర్శి చూడొచ్చు. తర్వాత మాంటెగో కార్యదర్శిగా చూస్తే చేమ్స్ఫర్డ్ని మనం వైస్రాయ్ చూడొచ్చు. ఇలా మనం దీన్ని చూసుకోవచ్చు అన్నట్లుగా. సో ఇక్కడ మనకి జవాబుదారీతనం, బాధ్యతాయుతం అనే వర్డ్స్ మనకు వచ్చినాయి. ఈ వర్డ్స్ వల్లనే మన దేశంలో వచ్చింది ఏంటి? దట్ ఈస్ రైట్ టు ఇన్ఫర్మేషన్. గాయస్ చాలా జాగ్రత్త చూడండి, దట్ ఈస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన దేశంలో మనం చూడడం జరుగుతుంది. మరి ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2005లో వచ్చింది.
ఈ యాక్ట్ ప్రకారంగా మనకి సిఐసి అనే ఒక బిల్డింగ్ని మనం న్యూఢిల్లీలో కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇందులో చూస్తే మొత్తంగా మనకి 10 మెంబర్స్ వరకు, ఒక చీఫ్ కమిషనర్ వరకు దీనిలో కనబడుతున్నారు. ఇది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 2005లో అక్టోబర్లో ఇది మనకి ఫామ్ అవ్వడం మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇది ఏం చేస్తుందంటే కరప్షన్ ఎరాడికేట్ చేస్తుంది, ప్రతి పౌరుని కాపాడుతుంది. అలా మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? సో గాయస్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మళ్ళీ మోర్ క్వాలిటీతో నెక్స్ట్ సెషన్లో మనం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ యువర్ లవ్ టువర్డ్స్ అస్ అండ్ కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. సో ఇంత దూరం వచ్చారని ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా, ఒక లైక్ ఇచ్చేయండి. సో దీన్ని కొంచెం ఎక్కువ రీచ్ వెళ్తుంది. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.